మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏదిలాపురం మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 120 మున్సిపాలిటీలు, సుమారుగా 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న, 12న రీపోలింగ్, 13న ఎన్నికల ఫలితాలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఇవాళ మనం 29వ తారీఖున ఉన్నాం. నిన్నటి నుంచి పోలింగ్ నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు ఇప్పటికే జనరలు, బీసీ మహిళ, బీసీ జనరలు, ఎస్సీ ఎస్టీ జనరలు, ఎస్టీ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్టీ జనరలు, ఎస్సీ జనరలు ఇవి కనపడతా ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు ఇక్కడ కనపడుతున్న నేపథ్యంలో సిపిఎం నాయకత్వంతో ఉన్నాం. లోకలు ఆ వార్డుకు సంబంధించి ఎన్నో వార్డు అన్నాం ఇది 3వ వార్డుకు సంబంధించి 3వ వార్డులో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అండ్ సిపిఎం పొత్తులో ఈ 3వ వార్డులో కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆ నాయకత్వంతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు అంటోని, సిపిఎం పార్టీ నాయుడుపేట శాఖ సెక్రటరీని. మరి ఇక్కడ ఏదిలాపురం మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు పోటీ చేస్తున్నారు సిపిఎం? మేము ఇప్పుడైతే పొత్తులో భాగంగా 8 అయితే డిక్లేర్ అయిపోయినాయి. 8లో ఎన్ని మొత్తం వార్డులు ఎన్ని? 22 మొత్తం 32 వార్డులు. ఏదిలాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు. ఏదిలాపురం మున్సిపాలిటీ వార్డులో 32 వార్డులు. మాకు ఇప్పటికే 8 కన్ఫామ్ అయినాయి. 24లో వాళ్ళు నామినేషన్లు వేశారు. మేము కూడా 8లో నామినేషన్లు వేసాము. ఇంకేమన్నా 24, 8, 32. అవును. ఓకే ఓకే. ఇంకా ఫ్రెండ్లీ కంటెస్ట్లు ఉన్నాయా? కలిసే వెళ్తాం. ఫ్రెండ్లీ కాంట్రాక్ట్ అనేది ఉండదు. మేము బీఆర్ఎస్ సర్దుబాటు చేసుకుంటారు. మేము సర్దుబాటు చేసుకుంటాం. సంపూర్ణంగా వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం, మాకు వాళ్ళు మద్దతు ఇస్తారు. ఎవరు బీఆర్ఎస్? ఎవరు ఇక్కడ లీడరు? ఇక్కడ బీఆర్ఎస్ నాయుడుపేట ఉదయ బీఆర్ఎస్ నాచిపోయిన కనకయ్య గారు నాయుడుపేట అధ్యక్షులు. ఇప్పుడు ఏదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఎవరు? ఏదిలాపురం సంబంధించి బెల్లవేణు గారు బీఆర్ఎస్. తర్వాత సిపిఎం పార్టీ నుంచి మండల సెక్రటరీ గారు ఓడర్ సుదర్శన్ రెడ్డి గారు సిపిఎం పార్టీ. వీళ్ళు బాధ్యత తీసుకొని ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులుగా కూడా ఏమన్నా చిన్న చిన్న పొరపక్షాలు ఉన్నా కానీ వాటిని సర్దుబాటు చేసి మరి నామినేషన్లకు ఇవ్వాలి. ఓరడి సుదర్శన్ రెడ్డి గారు సిపిఎం పార్టీ మండల సెక్రటరీ. తర్వాత అట్లాగే మన బీఆర్ఎస్ అధ్యక్షులు బెల్లం వేణు గారు. ఇక్కడ వారి ఇద్దరి నాయకత్వంలో ఇక్కడ పొత్తులు వ్యవహారం కానీ బండి రమేష్ గారు డివిజన్ సెక్రటరీ గారు, అట్లాగే కందాల ఉపేందర్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే గారు, వీరందరి చొరవతోని ఇక్కడ మాకు పొత్తుల సర్దుబాటు అనేది దరిదాపుగా ఖాయమైనట్టుగా కంప్లీట్ అయినట్టుగానే. సిపిఎంకి 8, 24 కాంగ్రెస్, అది టీఆర్ఎస్. 1-2 ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చు, కూర్చొని మాట్లాడుకుంటారు. లాస్ట్ కాబట్టి ఫ్రెండ్లీ కాన్సెస్ట్ అయితే ఉండవు, ఖచ్చితంగా కాంట్రాక్ట్ దరిదాపుగా ఉండవు అనేది మేము భావిస్తున్నాం. ఇది ఓకే. ఏమైనా డిప్యూటీ మేయర్ ఏమైనా అడిగిందా సిపిఎం? డిప్యూటీ మేజర్ సిపిఎం టీఆర్ఎస్ గెలిస్తే పొత్తులో భాగంగా వారికి చైర్మన్, మాకు డిప్యూటీ చైర్మన్ అనేది మేము పొత్తులో భాగంగా అది మాట్లాడుకుంటాం. ఉందా అసలు ఇప్పటికీ ఒప్పందాలు జరిగినాయి? మీకు బోర్డు వస్తే డిప్యూటీ మేయర్ అడుగుతున్నారు? అడుగుతున్నాం. ఈ ఏదిలాపురం పరిధిలో ఉన్నటువంటి అటు ముత్తగూడెం కానీ, ఏదిలాపురం కానీ, లేకపోతే నాయుడుపేట కానీ, పెద్దతండ కానీ, గుదిమెడ దాకా ఉన్నట్టుంది. మొత్తం 32 డివిజన్లు, 32 వార్డులు. చాలా గ్రామ పంచాయతీలు విలీనమైనాయి. ఎన్ని? 12 అయినాయి, 15 అయినాయి? 12 గ్రామ పంచాయతీలు దాకా మున్సిపాలిటీలు విలీనమైనాయి. ఇప్పుడు దాకా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటివి మున్సిపాలిటీగా మారింది ఏదిలాపురం. కొత్తగా ఫస్ట్ తొట్టతొలి మున్సిపాలిటీగా ఉన్నది. ఇక్కడ మీరు ఏ సమస్యలు ఐడెంటిఫై చేశారు? మీ సిపిఎం గెలిస్తే మీ సిపిఎం వార్డు మెంబర్లు కానీ, డిప్యూటీ మేయర్ కానీ, లేకపోతే మీ ప్యానెల్లో మేయర్ కానీ గెలిస్తే ఇక్కడ ఏం చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వబోతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకి ఏదిలాపురం మున్సిపాలిటీలో? మాకు ఇక్కడ బాగా రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, తర్వాత ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చేయబోతాం. మేము తప్పకుండా సిపిఎం అభ్యర్థులుగా గెలిస్తే డిప్యూటీ చైర్మన్ గారు చొరవతోని మేముగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయడానికే మేము జనానికి కూడా హామీ ఇస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఈది లైట్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, మరి ఇంకా ఇతర సమస్యలు కానీ ఇవన్నీగా కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచే వరకు మేము పోరాటానికి మేము అధికార పార్టీ ఉన్నా కానీ వారి కాడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మేము అభివృద్ధి కార్యక్రమాలకి మేము పూనుకుంటామని మేము తెలియజేస్తున్నాం. సో సిపిఎం నాయకత్వానికి ధన్యవాదాలు. మనం అడగగానే, రిక్వెస్ట్ చేయగానే మనకి అపాయింట్మెంట్ ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో వాళ్ళ అభ్యర్థులు గెలవాలని యాజ్ ఏ జర్నలిజం కోణంలో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను గరిడేపల్లి సత్యాన. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.